మెగా సిస్టర్స్ వ్లాగ్స్కి వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ క్యాలీఫ్లవర్ బీన్స్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. బీన్స్లో ప్రోటీన్స్ ఎక్కువ అండి. ఈ బీన్స్ కుక్కర్లో 5 విజిల్స్ రానివ్వాలండి. తర్వాత 2 బిగ్ ఆనియన్స్, 3 చిల్లీస్, హాఫ్ క్యాలీఫ్లవర్, జింజర్ గార్లిక్ పేస్ట్ మీ ఇంట్లో సభ్యులను బట్టి మీరు చూస్ చేసుకోండి. అలాగే ఒక బౌల్లో ఆయిల్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చిదనం పోయిన తర్వాత పచ్చిమిరపకాయలు, ఆనియన్ వేసి గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు వేగనిచ్చిన తర్వాత క్యాలీఫ్లవర్ వేసి మిక్స్ చేయాలండి. క్యాలీఫ్లవర్ తర్వాత మనం ఉడికిచ్చిన బీన్స్ ఉన్నాయి కదండి, అవి కూడా వేసి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత పసుపు, ఉప్పు తగినంత మనకి కావాల్సినంత ఉప్పు, కొంచెం ఎక్కువ మంది ఉప్పు ఎక్కువ తింటారు, తక్కువ తింటారు, తగినంత ఉప్పు వేసుకుని నేను స్టార్ మసాలా పొడి ప్యాకెట్ 2 రూపీస్ యూజ్ చేస్తున్నాను. స్టార్ మసాలా పొడి ప్యాకెట్ చాలా బాగుంటుందండి. ఎక్కువ మసాలా ఉండకుండా సమానంగా ఈక్వల్గా ఉంటుందండి. మళ్ళీ ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర పొడిని, ధనియాల పొడిని కూడా వేసుకున్నామండి. అంతా వేసిన తర్వాత కారం తగినంత, ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలు వేసాం కదండి, మనకి తగినంత కారం వేసుకుని అన్నీ కలిపి మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకుని కొంచెం వాటర్ పోసి మగ్గనివ్వాలండి. ఈ మగ్గనిచ్చిన తర్వాత అప్పుడు అన్నంలో కానీ, చపాతీలో కానీ, దోశల్లో కానీ చాలా బాగుంటుందండి. టేస్టీగా ఉంటుంది. కావాలంటే మీరు ఎవరైనా టమాటా కూడా వేసుకుని యాడ్ చేసుకోవచ్చు. కొత్తిమీర కూడా వేసుకుని ఇలాంటి టేస్ట్